హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? గుడ్ మార్నింగ్. పొద్దున నేనైతే ఇలాగ వ్లాగ్ అయితే చేస్తున్నాను. పొద్దున అంటే ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ టైం చూపిస్తా, ఒకసారి చూడండి మీరు. సో మీకు ఒకసారి ఇక్కడైతే చూడండి, మన వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. సో టైం అయితే 3:33 టైము కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు. ఇక్కడ 3:35 అవుతుంది. ఏంద్రా ఈడు 3:35కి ఇలాగ వ్లాగ్ చేస్తున్నాడని మీరైతే అనుకుంటారు. సో ఈరోజు మా రంజాన్ ఫస్ట్ డే ఈరోజు. సో ఫస్ట్ ఉపవాసం అయితే ఉండబోతున్నాం. సో మా ఇంట్లో అయితే నలుగురు అయితే ఉంటున్నారు ఉపవాసం. సో ఈరోజు నేను ఎలాగ చేస్తాను, ఏంది ఉపవాసం ఎలాగ చేస్తారు, అసలు ఏ టైంలో లేస్తారు, అది ఎప్పుడు తింటారు, సో సాయంత్రం కూడా ఎప్పుడు తింటారు అనేది ఈ వ్లాగ్లో అయితే నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో లేట్ చేయకుండా మనం అయితే ఇక బ్రష్ చేసి ఇక అన్నం తినేద్దాం. 3 గంటల నుంచి 4:30 దాకా అయితే అన్నం అయితే తినొచ్చు. సో ఇప్పుడు మనం అయితే ఎగ్జాక్ట్లీ అయితే బ్రష్ చేస్తున్నాం. సో మా మదర్ అయితే ఇలాగైతే ప్రిపరేషన్ అయితే చేసింది మా ముగ్గురి కోసం. ఇది సో చూస్తున్నారు కదా ఇక్కడ మీరు. ఇంకా కర్రీస్ని అయితే తీసుకొస్తుంది. ఇంకా టైం అయితే ఎక్కువ అంటే ఏం లేదు. టైం ఎంత అంటే ఎగ్జాక్ట్లీ 4 వస్తుంది. 4 మనకైతే 4:40 దాకా అయితే ఛాన్స్ ఉంది. అప్పుడు దాకా అయితే మనం అయితే తినొచ్చు ఈరోజు. సో మనం ఇంకా లేట్ చేయకుండా తొందరగా అయితే తినేద్దాం. సో ఇప్పుడైతే మేమైతే సహార్ కూడా చేసేసాం. సో సహార్ అంటే ఇక్కడ పొద్దున్న తింటాం కదా అన్నం, అలా దాన్ని సహార్ అంటారు మా లాంగ్వేజ్లో. సో సహార్ చేసేసాం. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. మా చిన్న తమ్ముడు కూడా ఈరోజు అయితే ఒక్కబొద్దు అయితే ఉన్నాడు. మేము నలుగురు అయితే ఉన్నాం ఈరోజు ఒక్కబొద్దు. సో ఈరోజు మంచిగా జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. సో మార్నింగ్ ఫుడ్ తినడం టైం అయితే అయిపోయింది. సహార్ టైం అయితే అయిపోయింది. సో అయిపోయిందంటే ఒక 10 మినిట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఈ వాటర్ అయితే తాగేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు తాగేసిన తర్వాత అయితే సాయంత్రం 6:21 దాకా అయితే అసలు ఏం తాగకూడదు, వాటర్ తాగకూడదు, అసలు ఏం తినకూడదు. సో అసలు ఏం తినకుండా అయితే 6:21 దాకా అయితే ఉండాలి సాయంత్రం దాకా. సో మనం లేట్ చేయకుండా ఇక నెక్స్ట్ అయితే మసీదుకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో ఇప్పుడు అయితే ఫుడ్ గిడ్డు మొత్తం తినేస్తాం. ఇక మసీదుకి పోయి నమాజ్ చేసి ఇక మధ్యాహ్నం నమాజ్ చేయాలి. సో నేను లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇక. సో మనం ఇప్పుడైతే మసీదుకి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరైతే మార్నింగ్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడే నమాజ్ కూడా అయిపోయింది. ఇప్పుడే ఇక్కడ నమాజ్ కూడా అయిపోయింది, మీరు చూసారు కదా. సో ఇక్కడ టైమింగ్ చూడండి ఇప్పుడు నమాజ్కి. ఇప్పుడు ఇది మన మార్నింగ్, ఇది ఫజర్ అంటారు దీన్ని. తర్వాత మధ్యాహ్నం అసర్, మగరీబ్, ఇషా, ఇది 5 పూటలు అయితే ఈరోజు అవుద్ది మన వ్లాగ్లో అయితే. సో టైమింగ్ అయితే చూడండి మీరు. సో అప్పుడప్పుడు టైమింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఇలాగైతే ఉంటుంది బోర్డు.
టైం అయితే ఇప్పుడైతే 9 అవుతుంది. సో మేము మెస్వాక్ కోసం అయితే వచ్చాము ఇక్కడికి. సో ఒక 2 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఈ మెస్వాక్ కోసం అయితే నేను ఒక గంట నుంచి అయితే వెతుకుతున్నాం. సో ఈ మెస్వాక్ని అయితే మీరు చూడండి ఒకసారి. సో ఈ 2 దొరికింది. ఈ 2 కోసం అయితే మేము ఒక గంట నుంచి అయితే వెతుకుతున్నాం ఈ చెట్టు కోసం. సో మీ లొకేషన్లో ఎక్కడైనా ఈ చెట్లు ఉంటే కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా. సో ఫైనలీ మనకైతే ఒక పెద్దదైతే దొరికింది ఏరు. సో దీనికోసం అయితే మేము పొద్దున్న నుంచి అయితే హంట్ చేస్తూనే ఉన్నాం. మా వాడైతే ఇంకోటి అయితే వెతుకుతున్నాడు. A few minutes later. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 1:30 అయితే అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో నేనైతే 10 గంటల నుంచి 1 వరకు 10 నుంచి 1 వరకు అయితే నేనైతే పడుకుంటూనే ఉన్నాను. సో ఇప్పుడే నేనైతే లేచాను. ఇప్పుడు మధ్యాహ్నం నమాజ్ అయితే చేయాలి. సో మసీద్ దగ్గరికి వెళ్ళిపోయి మధ్యాహ్నం నమాజ్ చేసి ఇప్పుడు ఒక ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు అక్కడ, అంటే మేకింగ్ చేస్తారు. ఆ వీడియో కూడా మీరు చూడండి ఇప్పుడు. సో 1 hour later. ఫైనలీ మన బగార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నారు. సో ఇంతవరకు అయితే మీరు చూసారు కదా. సో అక్కడ బిర్యానీ, అదే బగార్ రైస్ అది రెడీ అవ్వడం. సో ఇదైతే మెయిన్ ఇది. సో మసాలా పాయసం అంటారు తెలుగులో దీన్ని, మా లాంగ్వేజ్లో వచ్చి ఆష్ అని అంటారు దీన్ని. సో దీన్ని స్టార్టింగ్ అయితే ఇప్పుడే ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మొత్తం ఇది. సో మెయిన్ అయితే ఇదే, ఈ మా విలేజ్లో మొత్తం ఇదే పంచేది ఇప్పుడు. సో ఈ మేకింగ్ చూడండి. సో ఇప్పుడైతే టమాటా కూడా వేసేసారు. మసాలా అయితే వేస్తున్నారు. ఉప్పు అయితే వేసారు ఇప్పుడు తగినంత. కొత్తిమీర, పుదీనా, అంత క్యారెట్. ఇప్పుడు సో మసాలా చూస్తున్నారు కదా మీరు, ఎలాగ మిగతా మిక్స్ అయిపోయిందో. సో దీనిలో చికెన్, మటన్ కూడా వేసుకోవచ్చు, కైమా చేసి అయితే మనం వేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం అయితే వేయట్లేదు. సో అన్న అయితే ఇప్పుడు 120 లీటర్ల వాటర్ వేస్తారు దీనిలో. అన్నా బోని కడదాలి సార్.
60 లీటర్ల వాటర్ అయితే వేసారు. ఇప్పుడు ఇంకో 60 వేస్తారు. ఐదవ క్యాన్ ఇది. సో ఇది మన లాస్ట్ క్యాన్ ఇది. దీంతో 120 లీటర్స్ వాటర్ అయితే వేసాం దీనిలో. సో ఇక్కడ ఇంతమంది అయితే చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు ఆడవాళ్ళు అయితే ఉండరు. సో మొత్తం మగవాళ్ళు ఇక్కడ మొత్తం ఇది చేసేది. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఉపవాసం ఉంటాం కదా, సో వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి ఆ టైంకి తాగుతారు కదా, సో ఇదైతే హెల్తీగా అయితే ఉంటుంది. సో ఈ రవ్వ బొంబాయి రవ్వ అంట. సో ఇదైతే దానిలో అయితే వేసేయడం ఇక 7 kgs ఇది. సో ఇప్పుడైతే రవ్వ అయితే వేస్తున్నారు. సో ఇదైతే స్లోగా వేయాలి, ఒకేసారి వేసేస్తే అక్కడ గడ్డ కట్టిపోద్ది లోపల. స్లోగా అయితే వేయాలి. ఇటు నుంచి చూపిస్తాను మీకు కదా, మీరు ఇటు చాలా అంటే చాలా స్లోగా అయితే వేయాలి, ఫాస్ట్గా అయితే అసలు వేయకూడదు. అయిపోయింది. సో ఇది వేసిన తర్వాత అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టుగా. ఇక చూసారు కదా, ఫైనలీ రెడీ అయిపోయింది. సో ఇక ఇది మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇక ఇది ఒక అరగంట తర్వాత అయితే ఇంకా మొత్తం రెడీ అయిపోద్ది. ఇక ఈ చిన్న పిల్లకాయలు, వాళ్ళ పిల్లకాయలు అందరూ చిన్న పిల్లకాయలు మొత్తం వచ్చి ఇది మొత్తం ఆఫ్ అయిపోద్ది. ఊరికి అయితే ఆఫ్ అయిపోద్ది, ఆఫ్ ఇక్కడ తాగే వాళ్ళకి. A few minutes later. సో ఇప్పుడైతే మూడోసారి కూడా నమాజ్ అయితే అయిపోయింది. అసర్ అంటారు ఇక్కడ. సో అసర్ కూడా అయిపోయింది సార్. నెక్స్ట్ అయితే మగరీబ్ అంటే నమాజ్ అయితే ఉంది, 4వసారి. సో దానికి ముందు అయితే 6:21కి అయితే ఇది ఒక్క పొద్దు ఉంది కదా, అది అయితే ఓపెన్ చేసేస్తారు. అక్కడి నుంచి వాటర్, ఇది మనం ఇప్పుడు చేసాం కదా రెసిపీ, అది కూడా తింటారు, తాగుతారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే ఆడపిల్లకాయలు అయితే వస్తారు. టిఫిన్లో అయితే ఇలాగ వేసి ఇచ్చేస్తారు ఇది. సో ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా ఒక్క పొద్దు పెట్టి ఆడవాళ్ళు, సో వాళ్ళ కోసం ఇది. సో మీరు ఎక్కడైతే చూస్తున్నారు కదా, సో పొద్దున మనం హంట్ చేసింది దీనికోసమే. సో ఇది ఒక బ్రష్ లాగా మనకైతే. 1 hour later. సో ఇది ఊరు మొత్తం అయితే ఇక్కడ ఉంది. ఇఫ్తియార్ అయితే చేస్తున్నాం. సో ఎన్ని వెరైటీలు ఉన్నాయి చూడండి ఒకసారి. ఇందాక మనం చేసాం కదా, సో అదే ఇది. దీనిపైన కారాస్ మిర్చి వేస్తున్నారు. మనకైతే ఇక్కడ వచ్చేసింది. సో ఇది ఈరోజు మన ఇఫ్తియార్. నేనైతే వాటర్ కూడా తీసుకురాలేదు. ఇక్కడైతే గలబాగా అయితే ఉంది. اللهم لك صلت وبك آمنت وعليك توكلت وعلى رزقك أفطرت فتقبلنا بالله وعلى بركة الله.
సో ఫైనలీ ఈ వ్లాగ్ని అయితే మీరైతే చూసారు కదా, వ్లాగ్ ఎలాగుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో మధ్యాహ్నం నేనైతే కెమెరా అయితే తీసుకుపోయాను. సో దానివల్ల అంటే అక్కడ ఈరోజు శుక్రవారం కదా, సో దానివల్ల నేనైతే రికార్డ్ అయితే చేయలేదు అక్కడ. సో సాయంత్రం నుంచి అయితే నేను వ్లాగ్ అయితే చేశాను, అది మొత్తం మీరైతే చూసారు కదా. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో ఎలాగుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా కామెంట్ అయితే చేయండి. సో మీ దగ్గరలో ఎక్కడైనా బ్యూటిఫుల్ లొకేషన్లు ఏదైనా ఉంటే సో తప్పకుండా కామెంట్ అయితే చేయండి, నేను అక్కడికి వచ్చి వ్లాగ్ అయితే తీస్తాను. సో ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.